నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, ఈ శని వక్రగతి వలన కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి ఈ 138 రోజులు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావం అనేది 138 రోజుల పాటు ఉంటుంది. ఓకే. అంటే జూన్ 30వ తారీఖు నుంచి మనకి నవంబర్ 15 వరకు కూడా వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే ఈ వక్రస్థితి ఏర్పడటం వల్ల ఏదైనా సరే 2 గ్రహాలు రొటేట్ అవుతుంటే ఒక గ్రహం యొక్క వెలాసిటీ తగ్గితే, వేగం తగ్గితే దాన్ని వక్రస్థితి అంటారు. ఓకే. అంటే వక్రస్థితి వల్ల ఏ విధంగా ఏర్పడబోతుంది? మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆహ్, ఈ శని యొక్క సంచారం అనేది చూస్తే మనం ముఖ్యంగా కుంభరాశిలో శని వక్రగతి ఉంది. హ్మ్. కుంభరాశిలో శని యొక్క వక్రస్థితి అనేది సహజంగా 8వ స్థానంలో ఉంది. హ్మ్. అంటే కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. హ్మ్. అంటే 8వ స్థానం అవుతుంది. అంటే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం. హ్మ్. ఈ అష్టమ స్థానంలో శని యొక్క సంచారం యొక్క ఫలితం కాస్త సప్తమంలోకి మారుతుంది. ఓకే. అంటే సప్తం వైపు చూడటం వల్ల ఏదైతే సప్తం వైపు ప్రభావం అనేది ఉంటుంది. అంటే ఏదైనా సరే గ్రహం అనేది వక్రస్థితిలో ఉంటే దాని వెనక రాశిని సూచన అనేది మనం తెలుసుకోవాలి. హ్మ్. అంటే వెనక రాశి యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద పడుతుంది అని అర్థం. ఓకే. అంటే సప్తమ స్థానంలో యొక్క ప్రభావం అనేది వీళ్ళకి పడుతుంది. హ్మ్. అంటే ఇక్కడ ఏదైతే మనకి కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ రాశ్యాధిపతి, అష్టమ రాశ్యాధిపతి కూడా శని అయ్యాడు. హ్మ్. అంటే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చూస్తే ఆర్థిక పరంగా ఆదాయంలో కొంత గండిపడే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఓకే. అంటే అనుకున్న పనులు కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హ్మ్. అవుతాయి కానీ జాప్యం జరిగే అవకాశం ఉంది, కాలయాపన జరుగుతుంది. ఓకే. అలానే కఠిన నిర్ణయాలు, హ్మ్. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. వివాహాది సంబంధం అనేది కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హ్మ్. అంటే వివాహపరంగా ఇబ్బందులు ఉండవు. ఓకే. కానీ వివాహం చేసుకున్న వాళ్ళు, గత కాలంలో వివాహం చేసుకునే వాళ్ళు భార్యాభర్తల మధ్యలో విభేదాలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఓకే. కాలయాపన జరగటం, ఎక్కువగా జాప్యం జరుగుతూ ఉంటుంది. హ్మ్. అంటే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, ఏదో రకమైన లోపం జరిగి జాప్యం జరుగుతుంటుంది. హ్మ్. అంటే జాప్యం జరగటం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక పని చేయాలి, ఆ పని సమయం పట్టే అవకాశం, అంటే 1, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు సమయం పడుతూ ఉంటుంది. హ్మ్. అంటే భాగస్వామ్యతో విభేదాలు, హ్మ్. అంటే నూతన వ్యాపారాలు చేయకూడదు. ఓకే. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కొనసాగించాలి. పరిపూర్ణంగా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను, ఈ వ్యాపారంలో నాకు లాభాలు రావాలనే పాయింట్ అనేది ఉండకూడదు. అంటే నూతన వ్యాపారాలు పెట్టుకోకుండా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే. లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. హ్మ్. దాంతోపాటు పెండింగులో ఉన్న ప్రాజెక్టులు అమలవుతాయి. హ్మ్. అంటే వాళ్ళ గత కాలంలో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఓకే. అంటే ఇక్కడ సప్తమం యొక్క ప్రభావం అనేది ఉంది. సప్తమం కూడా మిశ్రమైన ఫలితాన్ని ఇస్తుంది. హ్మ్. అయితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కొద్దిగా ఏర్పడటం ఒకటి, హ్మ్. ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది, నూతన వ్యాపారాలు చేయకూడదు. హ్మ్. దానితో పాటు ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంటే అతివేగం అనేది పనికిరాదు. హ్మ్. నీటిలోనూ, సముద్రంలోనూ మనం స్నానం చేసేటప్పుడు కానీ, నీటి విషయంలో కానీ, సముద్ర విషయంలో కానీ జాగ్రత్త ఉండాలి. ఓకే. అంటే నీటి ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. హ్మ్. అలానే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అంటే పనులల్లోనూ అలానే ఆరోగ్య స్థితిగతుల విషయంలో జాగ్రత్త ఉండాలి. స్త్రీలకు వచ్చేటో మనశ్శాంతి అనేది ఉండదు.
విద్యార్థులకు వచ్చే ఏకాగ్రత బాగా పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో కూడా బాగా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ కాలయాపన జరుగుతుంటుంది వీళ్ళకి. అన్నీ బాగానే ఉంటాయి కానీ కాలయాపన జరగటం ఒకటి. భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి చికాకులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనవసరమైన చికాకులు కలగటం ఒకటి, గొడవలు చేసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనవసరమైన విషయాల్లో లిటిగేషన్స్ వ్యవహారాల్లో మధ్యలో తలదూర్చకూడదు వీళ్ళు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో కానీ లేదా పక్క ఇంటి వాళ్ళలో కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ అనవసరమైన మధ్యవర్తిత్వం అనేది అవలంబించకూడదు. దానివల్ల వీళ్ళకి చికాకులు కానీ అనవసరంగా డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇవన్నీ మానుకొని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. కర్కాటక రాశి వారు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి చెప్పండి? కాలయాపన జరగకుండా ఉండటానికి పనులలో విఘ్నాలు తొలగటానికి, అంటే విఘ్నం అంటే కాలానికి విఘ్నం వస్తుంది, ఆ విఘ్నం తొలగటానికి, అలానే మనకు విఘ్నం లేకుండా ఉండటానికి విఘ్నేశ్వరుని ప్రార్థన చేయాలి. అంటే విఘ్నేశ్వరుని ప్రార్థన చేయటం వల్ల ఏంటంటే మనకి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అది ఎలా చేయాలి గణపతికి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు. అంటే గణపతిని గకార అష్టోత్తరంతో గరికతో ప్రార్థన చేస్తే మనకు అన్నీ కూడా శుభాలన్నీ కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గణపతిని ఆరాధన చేస్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. సో అదండి, కర్కాటక రాశి వారు గణపతిని ఎక్కువగా ఆరాధన చేయండి, గరికతో పూజలు చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు గురువు గారు. ఇంకా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.